టొమాటో ములక్కాడ కర్రీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒకటి 3-4 టొమాటో ముక్కలు, ములక్కాడ, ఉల్లిపాయలు, కరివేపాకు, కొత్తిమీర, పచ్చిమిరపకాయలు. సో ఒక ములక్కాడ తీసుకొని దాన్ని తొక్కు తీసి ముక్కలు చేసుకుంటే సరిపోతుంది. తర్వాత ఒక బాండీ తీసుకొని దాన్ని పొయ్యి మీద పెట్టి కొంచెం వేడెక్కాక ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక తిరగమూత వేసి బాగా కలపండి. సో తిరగమూత అంటే నేను పచ్చిశనగపప్పు వేయను, జస్ట్ జీలకర్ర, మినప్పప్పు, ఆవాలు, తర్వాత కొంచెం వేగిన తర్వాత నేను ఎండుమిరపకాయ వేస్తాను. మిరపకాయ ఫస్టే వేయకండి, మాడిపోతుంది. సో ఫస్ట్ అది వేసిన తర్వాత మిరపకాయ వేయండి. తర్వాత పచ్చిమిరపకాయలు వేసాను. కారం తక్కువ తినేవాళ్ళు 1 వేసుకోవచ్చు పచ్చిమిరపకాయ, లేదు అంటే ఒకటే వేసుకోవచ్చు. నేను ఒకటే వేసాను. సో ఉల్లిపాయ ముక్కలు కట్ చేసినవి వేసేయండి. వేసేసిన తర్వాత మొత్తం అంతా కలిపేయండి. సో ఉల్లిపాయలు వేసిన వెంటనే టొమాటో ముక్కలు వేయకండి. ఉల్లిపాయలు వేసి కొంచెం అవి బ్రౌన్ కలర్లోకి వస్తాయి, అప్పటిదాకా కలిపేసి ఇలా బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత ముందుగా మనం కట్ చేసుకున్న ములక్కాడ ముక్కలు ఉన్నాయి కదా, అవి వేసేయండి. వేసేసి మొత్తం మళ్ళీ బాగా కలపండి. ఆయిల్ కావాలంటే మీరు కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. దానికి ఎలాగో నాన్ స్టిక్ బాండీ కాబట్టి నేను ఎక్కువ వేయలేదు. సో కొంచెం వేగినాయి అని మీకు అనిపిస్తే తర్వాత దానిలోకి టొమాటో ముక్కలు వేయండి. టొమాటో ముక్కలు చిన్నవైతే మీరు నేను 1 పర్సన్ కోసం వండాను. 1 పర్సన్ అంటే నేను హాస్టల్లో ఉంటాను కాబట్టి 1 పర్సన్ కోసం చేశాను. చిన్న టొమాటోస్ అయితే ఒక 5-6 తీసుకోండి, లేదు పెద్దవి అంటే ఒక 2-3 తీసుకుంటే సరిపోతుంది. సో మొత్తం టొమాటో ముక్కలు వేసేసి బాగా కలిపి ఉంచండి. నేను ఇందాక తిరగమూతలో కరివేపాకు వేయడం మర్చిపోయాను. సో మళ్ళీ కొంచెం ఆయిల్ వేసి ఇందాక తీసి పెట్టిన కరివేపాకు వేసేసాను. సో ఇదంతా మొత్తం బాగా కలిపి లైట్గా ఫ్రై అవ్వాలి, లేకపోతే పచ్చిగా ఉంటాయి. సో మొత్తం కలిపేయండి, అలాగా ఉంచండి. సో కలిపేసిన తర్వాత కొంచెం పసుపు వేసాను. పసుపుతో పాటు ఉప్పు వేసాను. కారం ఎక్కువ తినేవాళ్ళు కావాలంటే టేస్ట్ కోసం కారం వేసుకోవచ్చు. నేను కొంచెం గరం మసాలా కూడా వేసాను, టేస్ట్ చాలా బాగుంటుంది. సో జనరల్గా అయితే ములక్కాడ టొమాటోతో పాటు మెంతికూర కూడా వేస్తారు. సో మీరు మెంతికూర వేసుకోవాలి అనుకుంటే ఇందాక ములక్కాడ ముక్కలు వేశారు కదా, అప్పుడే కొంచెం మెంతికూర కూడా వేసేసి కొంచెం ఫ్రై అయిన తర్వాత టొమాటో ముక్కలు వేయండి. అది టేస్ట్ ఇంకా చాలా చాలా బాగుంటుంది. సో ఇవన్నీ ఉడకాలి కాబట్టి నేను ఒక 1/2 కప్ వాటర్ వేసాను. 1/2 to 1 కప్ కూడా వేసుకోవచ్చు. ఎక్కువ క్వాంటిటీ చేసుకుంటే ఎక్కువ వాటర్ వేయాలి. నేను సో ఒక 1/2 to 3/4 కప్ వాటర్ వేసాను. మొత్తం ఉడకడానికి మూత పెట్టేయండి. మూత పెట్టి ఒక 10-15 మినిట్స్ తర్వాత తీసి చూస్తే మొత్తం నీట్గా ఉడికిపోతుంది. ఉప్పు టేస్ట్ చూసుకోండి మర్చిపోవద్దు. తర్వాత నీట్గా కొత్తిమీరతో గార్నిష్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసాను. మొత్తం అంతా కలిపేసాను. సో మీరు కూడా ట్రై చేయండి, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. హాస్టల్లో ఇది ఒక క్విక్ రెసిపీ.